రెడ్డిక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కోర్టు విధించిన 3 రోజుల పోలీస్ కస్టడీ మురిగెంతు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, అలాగే 20,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి. కోటేశ్వరరావు, మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా, మీ వాయిస్ వినపడట్లేదు. రాజేంద్ర, ఈ రోజు కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం. అయితే దీనికి సంబంధించి గత నెల కాంచీపురంలో అరెస్ట్ చేయబడినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు తీసుకొని కోర్టులో రిమాండ్ పంపించిన తర్వాత 3 సార్లుగా ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగింది. తర్వాత అతని బెయిల్ కూడా రద్దు చేశారు. ఈ రోజు అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఈఓడబ్ల్యూ అధికారులు ఆయన ఈ రోజు న్యాయస్థానంలో హాజరుపరచగా కొంత ఆరోగ్య కారణాల వల్ల అతనికి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. అవి 20,000 రూపాయలు చొప్పున పూచీకత్తు బాండులు సమర్పించి ప్రతి 15 రోజులకు ఒకసారి సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాల్సిందిగా చెప్పారు. అంతేకాకుండా కంప్లైంట్ ఇచ్చిన వారిని కానీ, వారికి సంబంధించిన ఈ స్థలంలో ఎవరైతే ఇతని మీద వ్యతిరేకంగా కేసు పెట్టడం జరిగిందో వాళ్ళందరినీ సంప్రదింపులు చేయకూడదని కూడా న్యాయస్థానం కొంత కఠినంగా అయితే తీర్పునివ్వటం జరిగింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.